హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే అందరికీ. సో మన బాలాపూర్ గణేష్ అన్న, బాలాపూర్ లడ్డు అన్న చాలా ఫేమస్ కదా. సో ఈరోజు ఈ వీడియోలో బాలాపూర్ గణేష్ని చూడడానికి వెళ్దాం. అలాగే లాస్ట్ 4 to 5 years లడ్డు ఏ ప్రైజెస్కి సేల్ అయిందో చూద్దాం. సో ముందుగా మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం బాలాపూర్ గణేశుడి దగ్గరికి వెళ్ళిపోదాం. సో బాలాపూర్ వెళ్ళేటప్పుడు ముందుగా ఒక మండపం చూశాను, చాలా బాగుంది. ఈ రూట్లో వెంకటేశ్వర స్వామి నామం లాగా పెట్టారు. అండ్ ఈసారి మన బాలాపూర్ గణేశుడికి కూడా కొంచెం అయోధ్య రామ్ మందిర్ లాగా చేశారనమాట. సో పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ అనేది ఒక ఇండికేషన్ మీకు బాలాపూర్ గణేశుడికి వెళ్ళే రూట్లో. అండ్ క్రౌడ్ మాత్రం స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు, లాస్ట్ 11-12 days వరకు జనాలు వస్తూనే ఉంటారు, అంత క్రౌడ్ ఉంటుంది. ఈ సెట్ చూసినట్టయితే జై శ్రీరామ్ అని అయోధ్య రామ్ మందిర్ స్టైల్లో చేశారు. చూసారు కదా, బోల్డ్గా జై శ్రీరామ్ అని రాస్తుంది. సో ఈసారి మండపం ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా బాగుంది, చాలా గ్రాండ్గా లైటింగ్తో ఒక మంచి వైబ్ ఇస్తుంది అనమాట. ఆ రోజు నేను వెళ్ళిన రోజు అయితే చాలామంది, ఆల్మోస్ట్ ఒక 1000 members వరకు వచ్చారు. నేను ఆ రోజు ఫస్ట్ డే వెళ్ళాను అనమాట. సో రైట్ సైడ్లో వచ్చేసి శ్రీరాముడు విగ్రహాలు పెట్టారు, అటు ఇటు శ్రీరాముడు ఉన్నాడు. అండ్ మధ్యలో అక్కడక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ డెకరేషన్స్ కూడా ఫ్రెష్ ఫ్లవర్స్తో మంచి డెకరేషన్ చేసిండ్రు. సో మీలో ఎంతమంది ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే, ఫస్ట్ 9 days ఎవరైతే దర్శనం చేసుకున్నారో ప్లీజ్ కమెంట్ బిలో. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మన అయోధ్యలో రాముడి విగ్రహం లాగా పెట్టారనమాట ఒక దగ్గర డెకరేషన్లో. అండ్ ఫస్ట్ డే రోజు సబితా ఇంద్రారెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అండ్ ఆ రోజు చాలా మీడియా ఛానల్స్ వచ్చాయి ఆ రోజు న్యూస్ కవర్ చేయడానికి. నాకు కొంచెం దర్శనం అయితే కొంచెం కష్టం అని అనిపించింది, బట్ హ్యాపీ ఫస్ట్ డే రోజు దర్శనం చేసుకుంటున్నాను కాబట్టి. అండ్ చూసారు కదా వినాయకుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో మీకు వీడియోలో. అండ్ లైవ్ చూస్తే మనకి వినాయకుడు నిజంగా కళ్ళు తెరిచి మూస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఎవ్రీ 1 minute ఐస్ క్లోజ్ అవుతూ ఉంటాయి అండ్ సేమ్ ద టైం ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ చేతిలో వచ్చేసి గొడ్డలి అండ్ లెఫ్ట్ సైడ్లో త్రిశూలం ఉంది. అండ్ నెత్తి మీద వచ్చేసి ఒక స్నేక్ ఇలా చుట్టినట్టుండి మధ్యలో శివలింగం ఉంది అన్నమాట, శివుడు ఉన్నాడు నెత్తి మీద. సో మీకు ఎలా అనిపించింది బాలాపూర్ వినాయకుడిని దర్శనం చేసుకున్నప్పుడు మీరు కమెంట్ చేయండి. నాకైతే ఒక మంచి ఫీలింగ్ అది. ఫస్ట్ డే పూజలు కూడా చాలా బాగా జరిగాయి ఆ రోజు. సో లాస్ట్ 5 years గణేష్ లడ్డు కంపేర్ చేస్తే 2019లో 17,60,000కి సేల్ అయింది, కొలను రామరెడ్డి గారు కొన్నారు. అండ్ 2020లో కోవిడ్ వల్ల ఏం సేల్ అవ్వలేదు. 2021లో 18.90 lakhsకి మర్రి శశాంక్ రెడ్డి గారు కొన్నారు. అండ్ 2022లో వి లక్ష్మారెడ్డి గారు 24 lakhsకి కొన్నారు. అండ్ 2023లో 27 lakhsకి సేల్ అయింది. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి 30,01,000 కొలను శంకర్ రెడ్డి గారు కొన్నారు. అండ్ ఇవన్నిటి రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ ఇయర్. అండ్ మన కొలను శంకర్ రెడ్డి గారు వచ్చేసి మన మోడీజీ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట, అతను కూడా బీజేపీ పార్టీ. సో లడ్డు వచ్చేసి మన మోడీజీ గారికి పంచుతా అని అన్నారనమాట. సో ఇదన్నమాట మన బాలాపూర్ గణేష్ లడ్డు స్టోరీ. సో ఆఖరిగా అలా లడ్డు వేలంపాట అయిన తర్వాత మన బాలాపూర్ వినాయకుడిని హుస్సేన్ సాగర్ అంటే మన ట్యాంక్ బండ్లో ట్యూస్డే రోజు September 17th రోజు నిమజ్జనం చేశారన్నమాట. సో మన బాలాపూర్ వినాయకుడి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.